శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా స్తోత్ర బలి తండ్రి నీకేనయ్యా శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా స్తోత్ర బలి తండ్రి నీకేనయ్యా శుభవేళ నీకేనయ్యా ఆరాధనా స్తోత్ర బలి తండ్రి నీకేనయ్యా యెహోవా షమ్మా మాతో ఉన్నవాడా యెహోవా షమ్మా మాతో ఉన్నవాడా మాతో ఉన్నవాడా యెహోవా షమ్మా మాతో ఉన్నవాడా యెహోవా షమ్మా శుభవేళ స్తోత్ర బలి తండ్రి నీకేనయ్యా ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా
ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా స్తోత్ర బలి తండ్రి నీకేనయ్యా ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా సర్వశక్తిమంతుడా ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా శుభవేళ తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా స్తోత్ర బలి తండ్రి నీకేనయ్యా ఎల్ రోయి నాన్నిల చూచువాడా ఎల్ రోయి నాన్నిల చూచువాడా నాన్నిల చూచువాడా ఎల్ రోయి నాన్నిల చూచువాడా ఎల్ రోయి శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా శుభవేళ స్తోత్ర బలి తండ్రి నీకేనయ్యా ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా 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 తండ్రి
ప్రార్థన చేసుకుందాం. మహాకృపా కనికరాలు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ దినమందు ఈ చక్కటి సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు. ప్రభువా, ఈరోజు స్త్రీల కూడికగా మేమందరం కూడా కూడుకుని ఉన్నాము. చక్కని పాటలతో స్తుతించాం, ఆరాధించాం, నీ నామాన్ని మహిమపరిచాము. ప్రభువా, మీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ తండ్రి మా మధ్యలో ఉండండి. ప్రభువా, ఈ దినము ఈ కూడిక నీ నామమునకు మహిమకరంగా కూడి వచ్చిన బిడ్డలందరికీ అయ్యా ఆశీర్వాదకరముగా జరిగింపచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, ఇక ముందు మేము వాక్యములోనికి వెళ్ళుచున్నాము. ప్రభువా, నన్ను మరుగు చేయండి, నన్ను మీ యొక్క ఆత్మ స్వాధీనమందు తీసుకునండి. ఆటంకపరుచు ప్రతి విరోధమైన ఆలోచనను, వ్యర్థమైన ప్రతి ఆటంకపరుచు దుష్టాత్మలను యేసు నామములో నా నుంచి దూరపరచమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, పరిశుద్ధాత్మ తండ్రి, నన్ను సంపూర్ణంగా మీ ఆత్మ స్వాధీనమందు తీసుకుని వాక్యము ద్వారా ఈరోజు మా అందరితో మాట్లాడి మహిమ మీరు పొందమని పరిశుద్ధాత్మ తండ్రి సమయాన్ని మీ చేతులకు అప్పగించుచున్నాము. ఆది నుంచి అంతవరకు సమస్త విషయాల్లో కూడా తోడయుండి నడిపించి మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకునమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మరొకసారి కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. దేవుని యొక్క మహాకృప చేత మరలా ఈరోజు ఈ విధంగా మనం కలుసుకోవడానికి, దేవుని సన్నిధిలో మనం అందరం కూడా కలిసి ఆరాధన చేసి ఆయన సన్నిధిలో ప్రార్థన విజ్ఞాపనములు చేయడానికి చక్కటి సమయం దేవుడు మనకిచ్చారు. అందును బట్టి దేవునికే మహిమ కలుగును గాక, ఆమేన్. మరి కొద్ది సమయము దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుందాము. ఈరోజు మనం నేర్చుకోబోతున్న అంశం ఏంటంటే హర్షించదగిన హన్న. హర్షించదగిన హన్న. హన్న గురించి మనము చాలాసార్లు దేవుని యొక్క వాక్యాన్ని విన్నాం. హన్న గురించి తెలియనటువంటి వారు ఎవరు ఉండరు. మీ అందరికీ కూడా తెలుసు హన్న జీవితం. హన్న అనగా అర్థం ఏంటంటే గ్రేషియస్, అంటే కృప అని అర్థం. హన్న అనగా అర్థం ఏంటి? కృప. ఈ హన్న కృప కలిగిన స్త్రీగా అనేకులకు ఆశీర్వాదకరంగాను అనేకులకు మాదిరికరంగా ఉంది నేటి స్త్రీలందరికీ కూడా. హన్నా జీవితం నుండి కొన్ని విషయాలను మనము మాదిరిగా తీసుకొనవచ్చు అన్నమాట. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో మనము చూసినట్లయితే మనందరికీ కూడా తెలుసు ఆ సన్నివేశం అంతా కూడా. ఎల్కానా అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతనికి 2 భార్యలు ఉన్నారు, పెనిన్నా, హన్నా. అయితే పెనిన్నాకు వెంటనే పిల్లలు పుట్టారు, కానీ హన్నాకు పిల్లలు కలగలేదు. ఎప్పుడైతే హన్నాకు పిల్లలు లేరో పెనిన్నా హన్నాని చాలా నీచంగా చూస్తూ ఉంది, విసిగిస్తూ ఉంది, అనేకమైన మాటల చేత గాయపరుస్తూ ఉంది. చాలా విధాలమైనటువంటి మాటల చేత మరి హన్నాను పెనిన్నా బాధిస్తూ ఉందంట, విసిగిస్తుందంట. ఇక ఆ మాటలను ఆమె ఓర్చుకోలేకపోతా ఉంది. నిజంగా కొంతమంది పిల్లలు లేని వారిని మనము గమనించినట్లయితే చాలా కుటుంబాలలో మనము పరిశీలించుచున్న విషయం ఏంటంటే పిల్లలు కలుగకపోవటం చేత, పిల్లలు పుట్టకపోవటం చేత అత్తమామలు, ఆడబడుచులు, బంధుమిత్రులు, చివరికి భర్త కూడా నానా రకాలైనటువంటి మాటల చేత గాయపరుస్తూ ఉండడం మనము చూస్తూ ఉన్నాం. మరి ఒక సహోదరి వస్తుంది, ఒక చెల్లి కోళ్లపర్రు వస్తుంది అన్నమాట, కోళ్లపర్రు సంఘానికి.
ఆమెకు కూడా వివాహం అయి చాలా సంవత్సరాలు అయింది, కానీ పిల్లలు లేరు. ప్రతి వారం వచ్చి ఎంత ఏడుస్తుందంటే అంత ఏడుస్తుంది. ఎందుకు అనంటే పిల్లలు లేనందుకు కాదు, ఇంట్లో వారు అనేటువంటి మాటలకు చాలా బాధగా ఏడుస్తుంది అన్నమాట. అత్త మామలు అనేటువంటి మాటలు, ఆడబడుచులు అనేటువంటి మాటలు, కనీసం భర్త కూడా రకరకాలైన మాటలతో వేధిస్తున్నారంట. ఇక పిల్లలు పుట్టకపోతే అత్త మామలు అంటున్నారంట, విడాకులు ఇచ్చేసి వేరొకరిని ఇచ్చి మా అబ్బాయికి పెళ్లి చేస్తాం అంటున్నారు. భర్త కూడా అదే మాట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. పిల్లలు పుట్టట్లేదని చాలామందిని చాలా విధాలుగా బాధిస్తూ ఉంటారు. నేటి దినాల్లో చాలా ఎక్కువ మంది పడుతున్నటువంటి బాధ ఏంటంటే ఈ సంతానలేమి అనేటువంటి బాధ. ఎక్కువ మంది స్త్రీలు అనుభవిస్తున్నారు ఈ బాధ. అయితే చాలామంది ఆ సంతు లేకపోవటం వలన ఇంటి వారి చేత చాలా చాలా వేధింపబడుతూ ఉన్నట్టుగా మనము గమనిస్తూ ఉన్నాం. చాలామంది ఏడుస్తూ ఉన్నారు. అందుకు పిల్లలు పుట్టకపోవటం కంటే కూడా వీళ్ళు అనే మాటలే ఎక్కువగా బాధిస్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గర్భఫలం అనేది దేవుడు ఇచ్చేటువంటి బహుమానం. ఇది దేవుడు ఇవ్వాలి ఎవరికైనా సరే. సాధారణంగా స్త్రీనే లోపంగా చూపిస్తారు పిల్లలు పుట్టకపోవడానికి. పిల్లలు పుట్టట్లేదంటే ఆ నిందంతా కూడా స్త్రీ మీద వేసేసి పుట్టట్లేదు అని చెప్పి స్త్రీనే నిందిస్తూ ఉంటారు. కానీ పిల్లలు పుట్టడం అనే దానిలో ఇద్దరి భాగము కూడా ఉండాలి. హల్లెలూయా. మెయిన్గా పురుషునిలో నుంచే రావాలి ఆ జీవ కణాలు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక, ఆమేన్. కానీ పురుషులను తప్పుగా చూపించరు సమాజం, కానీ స్త్రీలనే తప్పుగా చూపిస్తూ ఉంటారు. ఏదేమైనప్పటికీ పిల్లలు అనేది దేవుడు ఇచ్చేటువంటి ఒక బహుమానం. ఇది దేవుడు ఇవ్వాలి. డాక్టర్స్ వల్ల, మందుల వల్ల, లేక ఇంకొకటి వల్ల జరిగే పని కాదు. దేవుడు ఇవ్వాలి. దేవుడు ఇవ్వాలి అనంటే ఏం చేయాలి? దేవునికి మనము మొరపెట్టాలి, దేవునికి మనము విజ్ఞాపన చేయాలి. ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి వారిలో ఎవరైనా సరే సంతానం లేకుండా బాధపడుతున్నట్లయితే దేవుడు మీ అందరితో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు మీ ఇంటి వారి చేత, మీ భర్త చేత, మీ బంధువుల చేత నిందించబడుతున్నారేమో, తృణీకరించబడుతున్నారేమో, చాలా రకరకాలైన మాటల చేత మీ హృదయం నొచ్చుకుంటుందేమో. అయితే మీరు భయపడొద్దు. సర్వశక్తుడైన దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. దేవునికి మీరు మొరపెట్టండి. గర్భఫలం ఇచ్చేది ఆయన. మీరు హాస్పిటల్ చుట్టూ, డాక్టర్స్ చుట్టూ తిరిగేదానికన్నా కూడా ముందుగా దేవుని పాదాల మీద పడి ఏడవండి. ఖచ్చితంగా దేవుడు మీ గర్భములను తెరుస్తాడు. ఆమేన్. భయపడొద్దు ఎవరో ఏదంటున్నారని. దేవునికి మొరపెట్టండి, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయండి అని చెప్పి నేను గర్భఫలం లేని వారి కొరకు తెలియచేస్తా ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. ఈ హన్నా కూడా పెనిన్నా చేత చాలా మాటల చేత విసిగించబడింది. చాలా చాలా బాధింపబడుతుందంట. ఆ సమయంలో ఇంక ఏడుస్తాం ఆమె అనే మాటలకి. అప్పుడు భర్త వచ్చి ఏమంటున్నాడో తెలుసా? హన్నా, ఎందుకు ఏడుస్తున్నావు? 10 మంది కుమారుల కంటే నేను ఎక్కువ వాడను కాదా నీకు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 10 మంది పిల్లల కంటే నేను ఎక్కువ వాడిని కాదా అని భర్త నిజంగా తన భార్యని ఎంతగా ప్రేమిస్తున్నాడో ఆ మాటలోనే మనకి అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం అని అన్నప్పటికీ కూడా ఆ మాటలేమి ఆమెను ఓదార్చలేదు. చివరికి ఆమె ఎక్కడికి వెళ్ళిందంటే దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు, కన్నీటితో విజ్ఞాపన చేసినప్పుడు సమూయేలు అనేటువంటి ఒక గొప్ప ప్రవక్తకు జన్మనిచ్చినటువంటి విధంగా
మనము దేవుని వాక్యంలో మనందరికీ కూడా తెలుసు. దేవునికి స్తోత్రం. ఒక గొప్ప ప్రవక్తకి జన్మనిచ్చింది ఈ హన్నా. అయితే ఈరోజు ఈ హన్నా జీవితంలో నుంచి కొన్ని లక్షణాలు మనం నేర్చుకోబోతున్నాం. ఈ హన్నా ఒక మాదిరికరమైనటువంటి స్థితిలో మనకి కనబడుతుంది. ఆమెను మనం అనుసరించే వారంగా ఉండాలి. మాదిరి అంటే మాదిరి చూపించి వెళ్ళింది, ఆమెను అనుసరించే స్త్రీలముగా మనము ఉండాలి. బైబిల్ గ్రంథములు నిజంగా ఈమె చాలా హర్షించదగినటువంటి, గొప్పగా చెప్పుకోదగినటువంటి స్త్రీ అని మనము చెప్పవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమె జీవితం అంతా మనకు తెలుసు. అయితే ఆమెలో ఉన్న లక్షణాలు కొన్నిటిని ఈరోజు నేను మీకు చెప్పి ఆ విధంగా మనం కూడా జీవించాలనేటువంటి విషయాన్ని మీకు నేర్పాలని నేను ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా ఆమెలో ఉన్న ఒక లక్షణం ఏంటంటే ఆమె ప్రియమైన భార్యగా ఉంది. ఎలా ఉంది? ప్రియమైన భార్యగా ఉంది. చూడండి, 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనాన్ని మనము చదువుదాం. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం. హన్నా తనకు ప్రియముగానున్నందున ఆమెకు 2 పాళ్ళు ఇచ్చుచూ వచ్చెను. దేవునికి స్తోత్రం. ఈ హన్నా యొక్క భర్త ఏటేటా దేవుని మందిరానికి వెళ్ళి బలులు అర్పించుచూ వస్తూ ఉండేవారు. ప్రతి సంవత్సరం కూడా మందిరము యొద్దకు వెళ్ళేవారు. ఇప్పట్లాగా మనకి ఎక్కడ పడితే అక్కడ మందిరాలు లేవు. ఇప్పుడంటే ఒక వీధిలోనే 4 మందిరాలు ఉంటున్నాయి. ఒక్క వీధిలోనే 4 మందిరాలు. దేవునికి స్తోత్రం. కానీ అప్పుడు యెరూషలేములో మాత్రమే దేవుని మందిరం ఉండేది. ఎవరైనా సరే దేవుణ్ణి ఆరాధించుకోవాలి అనుకుంటే అక్కడికే వెళ్ళాలి. దేవుడు వారికి ఖచ్చితంగా మగవాళ్ళకి ఏం చెప్పాడంటే సంవత్సరానికి 3 సార్లు ఖచ్చితంగా నా మందిరంలోనికి మీరు రావాలి అని చెప్పి దేవుడు ఆజ్ఞాపించాడు. ఎందుకంటే దూర ప్రాంతాలకు చెదరిపోయారు కాబట్టి సంవత్సరానికి 3 సార్లు అయినా సరే నా మందిరంలోనికి రావాలి అనేవారు. అయితే ఈ యొక్క ఎల్కానా ఏటేటా ప్రతి సంవత్సరము కూడా బలులు అర్పించడానికి అక్కడికి వెళతా ఉండేవాడు. వెళ్ళేటప్పుడు హన్నాని పెనిన్నాని కూడా తీసుకుని వెళతా ఉండేవాడు. అయితే పెనిన్నాకు అతడు అర్పించినటువంటి ఆ బలులలో ఒక భాగాలు పంచేవాడంట. ఒక భాగము పెనిన్నాకి ఇచ్చేవాడు. కానీ హన్నా దగ్గరికి వచ్చేసరికి మాత్రము 2 భాగాలు ఇచ్చేవాడంట. 2 పాళ్ళు ఇచ్చేవాడంట. పెనిన్నాకు ఇచ్చిన దానికంటే ఎక్కువ 2 అంతలుగా హన్నాకు ఇచ్చేవాడు. కారణం ఏంటి అని అంటే అక్కడ మనం చదువుకున్నాం కదా, హన్నా తనకు ప్రియముగా ఉన్నందున ఆమెకు 2 పాళ్ళు ఇచ్చుచుండెను. ఎందుకు 2 పాళ్ళు ఇస్తున్నాడు? పెనిన్నా కంటే హన్నాకి ఎందుకు ఎక్కువ ఇస్తున్నాడు అనంటే హన్నా అతనికి ప్రియముగా ఉన్నది. దేవునికి స్తోత్రం. చాలా ప్రియమైన భార్యగా ఉంది, ఇష్టమైన భార్యగా ఉంది. అందుకనే 2 పాళ్ళు ఇస్తున్నట్లుగా మనం వాక్య భాగంలో చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక భార్య ఖచ్చితంగా తన భర్తకు ప్రియమైన భార్యగా ఉండాలి, ఇష్టమైన భార్యగా ఉండాలి, తాను ఎంతో ఇష్టపడి కోరుకునేటువంటి భార్యగా ఉండాలి. హల్లెలూయా. అంతేగాని అనవసరంగా దీన్ని చేసుకున్నాను అనుకునే విధంగా మనం ఉండకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. మనల్ని ఇష్టపడే విధంగా మనం ఉండాలి, మనల్ని ప్రేమించే విధంగా మనం ఉండాలి, మనల్ని కోరుకునే విధంగా మనం ఉండాలి. అర్థమైందా? మన భర్తకు మనం ఎలా ఉండాలంట? ప్రియమైన భార్యగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన భార్యగా ఉండాలి అనంటే ఏం చేయాలి? భర్తకి మనం ఇష్టం అవ్వాలి. మనమంటే చాలా కోరుకోవాలి, ఇష్టపడాలి అని అంటే ఎలా ఉండాలంటే మొట్టమొదటగా భర్తకి మనము లోబడాలి. దేవునికి స్తోత్రం.
దేవుని వాక్యమే చెప్పింది కదా, భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండండి అని చెప్పి, భర్తలారా మీ భార్యలను ప్రేమించండి అని చెప్పారు. దేవునికి స్తోత్రం. వారు నిజంగా ఎప్పుడు ప్రేమించగలుగుతారు, ఎప్పుడు నిజంగా మనల్ని ఇష్టపడగలుగుతారు అనంటే ఖచ్చితంగా వారికి లోబడినప్పుడు. ఏం చేసినప్పుడు? లోబడినప్పుడు. లోబడాలి, ఎదిరించకూడదు. ప్రతిదానికి నాకే తెలుసు, నా ఇష్టం అన్నట్టుగా ఉండకూడదంట. హల్లెలూయా, హల్లెలూయా. నిన్న కారులో వెళ్తూ ఒక చిన్న మెసేజ్ విన్నా. ఆయన ఏం చెప్తున్నారంటే, దైవజనులు అర్జెంటుగా దెబ్బలు తినాలంటే భార్యలు భర్తలకు చెప్పవలసిన పని ఏంటంటే, విషయం ఏంటంటే, వాళ్ళు ఏదైనా అడిగారు అనుకోండి, ఏంటి ఇలా చేసావు అన్నారనుకోండి, మీరు అర్జెంటుగా దెబ్బలు తినాలంటే మీరు పలకవలసిన మాట ఏంటంటే, నా ఇష్టం అనాలంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమనాలి చెప్పండి? నా ఇష్టం అంటే చాలు, అర్జెంటుగా, ఇంకా ఆలస్యం ఉండదు అన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆలస్యం ఉండదు. ఇంకా నా ఇష్టం, నా జీవితం అన్నట్టుగా మనం ఉండకూడదు. అలా ఉంటే భర్తలకు ఎంత మాత్రం నచ్చదు. హల్లెలూయా. నచ్చదన్నమాట. మనము లోబడాలని వాళ్ళు కోరుకుంటారు, వాళ్ళ మాట వినాలని కోరుకుంటారు, వారు చెప్పినట్లుగా చెయ్యాలని వారు కోరుకుంటారు. కాబట్టి దేవుని వాక్యం కూడా ఏం చెప్తుంది? లోబడి ఉండండి అని చెప్తుంది. కనుక మన భర్తలకు మనము ప్రియముగా ఉండాలి అనంటే ఖచ్చితంగా వారికి లోబడే వారంగా ఉండాలి, వారి మాటను సమ్మతించే వారంగా ఉండాలి. వారి మాటను ఎదిరించి అంత నా ఇష్టం, అన్ని మీకు నచ్చినట్టుగానే చెయ్యాలా, నాకు నచ్చినట్టుగా నేను చేసుకుంటానంటే మాత్రము వారికి మన మీద ప్రేమ ఉండదన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. భర్తకు ప్రియముగా ఉండాలంటే లోబడాలి. రెండవది, భర్తకు ప్రియముగా ఉండాలి అని అంటే వాళ్ళని చాలా శ్రద్ధగా చూసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బయట పనులు చేసి అలసిపోయి ఇంటికి వచ్చినప్పుడు ప్రేమగా వాళ్ళని రిసీవ్ చేసుకుని ఒక గ్లాసుడు మంచినీళ్ళు ఇచ్చారంటే చాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక మీ మీద ప్రేమ పొంగిపోతుంది. దేవునికి స్తోత్రం. అలా కాకుండా వచ్చావా రా, నీళ్ళు అక్కడ ఉన్నాయి తాగు, టీ పెట్టుకుని తాగు అన్నారనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? వారికి మన మీద ఇష్టం ఏర్పడుతుందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారికి మనము ప్రియమైన వారుగా ఉండాలి అనంటే ఖచ్చితంగా వారి ఎడల శ్రద్ధ కలిగిన వారమై ఉండాలి. శ్రద్ధగా వాళ్ళని చూడాలి, వాళ్ళకి ఇష్టమైనవి వండి పెట్టాలంట. హల్లెలూయా. ఏం చేయాలి? ఇష్టమైనవి. కడుపు తృప్తి చెందితే ఎవరైనా సరే సంతోషిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా ఇష్టమైనవి వండుతూ జాగ్రత్తగా వాళ్ళని మీరు చూసుకోగలిగితే ఖచ్చితంగా మీ భర్తకు మీరు ప్రియమైన వారుగా ఉంటారు. మూడవది, ఇవన్నీ నేను ఆలోచించుకుని చెప్తున్న విషయాలు అన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలా ఉండగలం అబ్బా ప్రియమైన వారంగా? వాక్యం అయితే నాకు ఎక్కడ రెఫరెన్సులు వెంటనే గుర్తు రాలా. సరే అని మామూలుగా ఆలోచన చేస్తే నాకు ఇటువంటి తలంపులు వచ్చినాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లోబడినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు మనల్ని ప్రేమిస్తారు. రెండవది, వాళ్ళ బాగోగులను శ్రద్ధగా మనము చూసుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి మన యందు ప్రేమ కలుగుతుంది. ఇక మూడవది, కుటుంబ విషయాలను జాగ్రత్తగా, అంటే కుటుంబ గౌరవాన్ని కాపాడే వారంగా మనము ఉంటే ఖచ్చితంగా వారు మనల్ని ప్రేమిస్తారు. దేవునికి స్తోత్రం. ప్రతి చిన్న విషయాన్ని పట్టుకుని వీధిలో పెట్టేశాం అనుకోండి,
ప్రతి చిన్న గొడవను పట్టుకెళ్ళి నలుగురిలో పెట్టేశామనుకోండి, లేకపోతే ఏదైనా ఒక మాట మీరు అన్నారనుకోండి, వెంటనే మీ తల్లిదండ్రులకు మోసేశారనుకోండి, హల్లెలూయా హల్లెలూయా, చిన్నది అన్నా సరే వెంటనే వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పేస్తుంది అని చెప్పి మన మీద అంత గౌరవం ఉండదన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కుటుంబ గౌరవాన్ని కాపాడాలి. భార్యగా నీ భర్త ఎటువంటి వాడైనా సరే ఆ గౌరవాన్ని, భర్తను గురించిన విషయాలు కానీ, కుటుంబాన్ని గురించినటువంటి విషయాలు కానీ నువ్వు అందరికీ వెల్లడి చేస్తా ఉన్నావనుకో, దానిని బట్టి నువ్వు నీ భర్తకు ఇష్టం అవ్వు. దేవునికి స్తోత్రం. కుటుంబ వ్యవహారాలను, భర్తకు సంబంధించిన విషయాలను ఎప్పుడూ కూడా సీక్రెట్గానే ఉంచాలి. అంటే గౌరవాన్ని కాపాడే విధంగా ఉండాలి. నువ్వు ఎప్పుడైతే నీ కుటుంబ గౌరవాన్ని కాపాడుతావో ఖచ్చితంగా నీ భర్త ప్రత్యేకంగా నిన్ను ఇష్టపడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ భర్తకు నీవు ప్రియమైన భార్యగా ఉండాలి, ఇష్టమైన భార్యగా ఉండాలి, అతడు కోరుకునే భార్యగా ఉండాలి, అతన్ని సంతోషపెట్టే భార్యగా నీ ఉండాలి అని అంటే ఖచ్చితంగా అతనికి లోబడాలి, అతని బాగోగులను శ్రద్ధగా చూసుకోవాలి, కుటుంబ గౌరవాన్ని కాపాడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకవేళ హన్నా అదే విధంగా ప్రతి విషయంలో తన భర్తకు లోబడుతుందేమో, భర్తను ఎంతో చక్కగా చూసుకుంటుందేమో, కుటుంబ గౌరవాన్ని చక్కగా కాపాడుతుందేమో. అందుకనే ఈ హన్నాను పెనిన్నా కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు ఎల్కానా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇద్దరు భార్యలు ఉన్నారంటే, ఒకరిని ఎక్కువగా ప్రేమిస్తున్నారంటే దానికి ఏదో ఒక కారణం ఉంటుంది కదా. ఖచ్చితంగా ఊరికనే ప్రేమించారు కదా, ఊరికనే ఇష్టపడరు కదా. ఖచ్చితంగా హన్నా ప్రవర్తన చాలా మంచిగా ఉన్నది గనుకనే హన్నాను ఎక్కువగా ప్రేమించాడు. దేవునికి స్తోత్రం. ఆమెకు పిల్లలు లేకపోయినా, ఆమె గొడ్రాలుగా ఉన్నప్పటికీ కూడా భర్త మాత్రం ఆమెనే ప్రేమిస్తున్నాడంటే ఆమె ప్రవర్తన ఎంత చక్కనిదై ఉంటుందో మనకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తన భర్తకు ప్రియమైన భార్యగా ఉంది. ఈరోజు మనం నేర్చుకుంటున్న విషయం ఏంటంటే, హన్నా జీవితం నుండి మన భర్తకు కూడా మనము ప్రియమైన వారముగా, ఇష్టమైన భార్యలుగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. రెండవ లక్షణం ఏంటంటే, హన్నాలో మనము చూస్తున్న రెండవ లక్షణం, ఆమె ప్రార్థన కలిగిన స్త్రీగా ఉన్నది, లేక ప్రార్థించే స్త్రీగా ఉన్నది. హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచున్నదంట. ఆమె ఎక్కడికి వచ్చింది ప్రార్థన చేయడానికి? యెహోవా సన్నిధికి వచ్చింది. ఆమె హృదయంలో ఎంతో వేదన, ఎంతో కలవరం, తన తోడికోడలైనటువంటి పెనిన్నా అంటున్నటువంటి ఆ మాటలకు విసిగిపోయి చాలా దుఃఖముతో ఉంది, చాలా వేదనతో ఆమె హృదయం అంతా నిండింది. అదంతా పట్టుకుని వచ్చి భర్త దగ్గర ఏడవలేదు. హల్లెలూయా. భర్త దగ్గర ఏడ్చిందా? ఆమె దుఃఖమంతా భర్త దగ్గర కుమ్మరించిందా? భర్త దగ్గర ఏడవలా. ఎక్కడికి వచ్చింది అని అంటే దేవుని సన్నిధికి వచ్చింది. ఆయన సన్నిధిలో ఏడ్చుచూ ప్రార్థన చేయుచున్నదంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమె హృదయ భారం అంతా కూడా ప్రభు సన్నిధిలో కన్నీటి ద్వారా కుమ్మరించింది. అసలు ఆమె ప్రార్థన చేస్తుంటే కన్నీరే తప్ప నోటంట మాట రాట్లా.
హల్లెలూయా. మూలుగుతూ ఏడుస్తున్నట్లుగా ఏడుస్తుంది. చాలా దుఃఖంతో ఉన్నప్పుడు నిజంగా మాటలు రావు. హల్లెలూయా, అవునా కాదా? చాలా దుఃఖంతో ఉన్నప్పుడు మాటలు రావు. ఓ దుఃఖం ఒకలాంటి మూలుగు. మనం మాట్లాడాలనుకుంటాం కానీ మాటలు రావు. ఆ దుఃఖము మూలుగులాగా వస్తుంది అనమాట. హన్నా కూడా అలాగే దుఃఖిస్తా ఉంది. దేవునికి స్తోత్రం. పెదవులు మాత్రం కదులుతున్నాయి కానీ నోటి మాట రావడం లేదు. ఈలోగా అక్కడ యాజకుడైనటువంటి ఏలీ వచ్చాడంట. వచ్చి చూసేసరికి ఈమె అలా పడి మూలుగుతున్నట్టుగా కనిపించింది. పెదాలు కలుపుతున్నాయి కానీ మాటలు వినపడట్లా. పోనీ ప్రార్థన చేసుకుంటుందా అనడానికి ప్రార్థన వినపడట్లా. అప్పుడు ఏలీ అనుకుంటున్నారంట, ఈమె ఉదయాన్నే మత్తురాలే వచ్చినట్టుంది, అంటే తాగి వచ్చి ఇలా మూలుగుతున్నట్టుంది అని ఏలీ అనుకుంటున్నాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు ఆమె ఏమంటది, దయచేసి నన్ను ఆ విధంగా మీరు అనుకొనవద్దు, నేను మనోదుఃఖము కలిగిన దానినై ఉన్నాను, కానీ నేను ద్రాక్షారసం కానీ మద్యం కానీ ఏమీ పానం చేయలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ దాసురాలని నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు, అంత నీచమైన దాన్ని నేను కాదు, నేను మనోదుఃఖము తీర్చ ఉన్నాను, నా దుఃఖమంతా ప్రభు పాదాలేదో కుమ్మరిస్తున్నానని ఏలీ ఎదుట చెప్పినట్లుగా మనము వాక్య భాగంలో చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా ఆమె దేవుని సన్నిధిలో కన్నీరు కార్చింది, మనో దుఃఖము కలిగినదై మొర్రపెట్టింది దేవుని సన్నిధిలో. మొర్రపెట్టగానే ఏలీలో ఉండి దేవుడు మాట్లాడుతున్నాడు కదా, నీవు అడిగినది దేవుడు తప్పకుండా నీకు దయచేయునుగాక. ఆమేన్. ఆ క్షణమే, ఆ రోజునే ఆమె ఇంటికి వెళ్ళిన తర్వాత ఆమె గర్భము తెరవబడినట్లుగా మనము చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈమె ప్రార్థించే స్త్రీగా ఉంది. ఇబ్బంది వచ్చింది, కష్టం వచ్చింది, హృదయం అంతా భారంతో ఉంది, కన్నీటితో ఉంది, దుఃఖముతో ఉంది. ఈ దుఃఖము పట్టుకుని వెళ్ళి మనుషుల యొద్ద ఏడవలా. ఏ మనుషుని దగ్గర తన దుఃఖాన్ని పంచుకోలేదు. కనీసం తన భర్త దగ్గర కూడా ఏడవలా. తన దుఃఖమంతా పట్టుకుని వచ్చి దేవుని సన్నిధిలోనే మోకరించి దేవుని సన్నిధిలోనే విజ్ఞాపన చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాల్లో కూడా దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటంటే, మనకి ఏదైనా సమస్య వచ్చిందంటే, ఏదైనా కష్టం వచ్చిందంటే, ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే మనుషులతో కాదు మనం చెప్పుకోవలసింది. మనుషుల దగ్గరికి వెళ్ళి, వాళ్ళ దగ్గరికి, వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఉండడం కాదు. నాకు ఇలా జరిగింది, ఇంత కష్టం వచ్చిందని వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఏడవకూడదు. మనం ఏడవలసిన స్థలం అన్నా ఏదైనా ఉందంటే అది దేవుని సన్నిధి మాత్రమే. ఆమేన్. హల్లెలూయా. మీకే కష్టం వచ్చినా దేవుని సన్నిధికి రండి, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయండి, దేవుని పాదాల మీద పడి కన్నీటితో ఆయన పాదాలను పట్టుకుని గోజాడండి. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని త్రోసివేయడు, మీ జీవితంలో గొప్ప కార్యాలను చేస్తాడు. ప్రార్థించే స్త్రీలముగా మనము ఉండాలి. ప్రార్థించే విజ్ఞాపన చేసే స్త్రీలుగా మనము ఉండాలి. మన కుటుంబము కోసం, మన బిడ్డల కోసం, మన సమస్యల కోసం, మన ఇరుకు ఇబ్బందుల కోసం మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే స్త్రీలుగా ఉండాలి. యేసు ప్రభు వారు కూడా చెప్తా ఉన్నారు కదా, ఆయన సిలువు మోసుకుని వెళతా ఉంటుంటే అనేక మంది స్త్రీలు ఆయన వెనకాలే పడి ఏడుస్తూ ఉన్నారంట, ప్రభువా నీకెంత కష్టం వచ్చిందయ్యా అని. ఆయన కోసం ఏడుస్తూ ఆయన వెనకాలే వెళ్తా ఉన్నప్పుడు ప్రభువారు ఒక్కసారి ఆగి ఏమంటున్నారు తెలుసా, అమ్మలారా నా కోసం ఏడవకండి, మీ కోసం, మీ పిల్లల కోసం ఏడవండి అన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఏడవవలసింది మన కోసం, మనం ఏడవవలసింది మన పిల్లల కోసం, మనం ఏడవవలసింది మన భర్తల కోసం, మనం ఏడవవలసింది మన కుటుంబాల కోసం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని ఎవరో అభివృద్ధి పొందుతున్నారని చెప్పి వాళ్ళని చూసి ఏడవడం కాదు.
హల్లెలూయా. ఎవరైనా మంచి చీర కట్టుకుంటే వాళ్ళని చూసి ఏడవడం కాదు, ఎవరైనా బాగుపడుతూ ఉంటుంటే వాళ్ళని చూసి ఏడవడం కాదు. ఆ ఏడుపులు మనకొద్దు. దేవునికి స్తోత్రం. ఆ ఏడుపు వలన మనకి ఏమీ ప్రయోజనం ఉండదు. కానీ నీకున్నటువంటి ఆ మనోదుఖమును బట్టి నువ్వు దేవుని పాదాల దగ్గరికి వచ్చి ఏడిస్తే మాత్రం ఖచ్చితంగా నీ యొక్క జీవితంలో అద్భుతాలను నీవు పొందుకుంటావు. ఆమేన్. నేటి దినాల్లో నిజంగా పిల్లలను మనము చూస్తూ ఉన్నట్లయితే, యవ్వన పిల్లలను మనము చూస్తూ ఉన్నట్లయితే బహుగా చెడిపోతూ ఉన్నారు, బహుగా దారి తప్పిపోతూ ఉన్నారు. అయితే మనం ఏం చేయాలి? మన పిల్లల కోసము ప్రార్థన చేయాలి. ఆయన చెప్పారు కదా, మీరు రేయి మొదటి జామున మీ పసిపిల్లల ప్రాణము కొరకు ప్రార్థన చేయమని చెప్పారు కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేయాలి మన పిల్లల కోసం. పిల్లలు దారి తప్పిపోతున్నారు. పిల్లలు, యవనస్తులు అనేక మంది తల్లిదండ్రులకు ఆయాసకరంగా, దుఃఖకరంగా బ్రతుకుతూ ఉన్నారు. మనకు ఆ పరిస్థితి రాకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలి? ముందుగానే మనము ప్రార్థన చెయ్యాలి. ఒకవేళ నీ పిల్లలు పెద్దవారైపోయి ఇప్పటికే దారి తప్పిపోయినా నువ్వు భయపడొద్దు. దేవుని సన్నిధిలో వాళ్ళ కొరకు మొర్రపెట్టు, కన్నీటితో విజ్ఞాపన చేయి. దేవునికి స్తోత్రం. చాలాసార్లు మీకు చెప్పాను, ఒక దైవజనుడు ఆయన ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, ఈరోజు నేను రక్షించబడ్డానంటే అది నా తల్లి యొక్క కన్నీటి ప్రార్థన అని సాక్ష్యం చెప్పారు. దేవునికి స్తోత్రం. ఆయన ఏమంటారంటే, నా తల్లి యొక్క కన్నీటి ప్రార్థనా ప్రవాహంలో నేను పరలోక రాజ్యానికి కొట్టుకుని వచ్చాను. పరలోక రాజ్యానికి నేను ఎలా కొట్టుకుని వచ్చానంటే, నా తల్లి యొక్క కన్నీటి ప్రార్థనలో నేను కొట్టుకుని వచ్చేసాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మన పిల్లల కోసం అంతలా ఏడవాలి. ఒకవేళ మనకి ఏమైనా అయ్యి మనం దేవుని సన్నిధికి వెళ్ళిపోయినా మన ప్రార్థన మాత్రం ఖచ్చితంగా వాళ్ళని రక్షిస్తుంది. ఆమేన్. ఆ సాక్ష్యం చెప్పిన దైవజనుడు కూడా అదే చెప్తారు. ఆయన రక్షించబడేసరికి తన తల్లి లేదు, చనిపోయింది. చనిపోయిన తర్వాత అతను రక్షించబడి చెప్తున్న మాట అది, నా తల్లి యొక్క కన్నీటి ప్రార్థనా ప్రవాహంలో నేను పరలోక రాజ్యానికి కొట్టుకుని వచ్చానని. హల్లెలూయా. మన పిల్లల కొరకు మనం మొరపెట్టాలి, ప్రార్థన చేయాలి. ఖచ్చితంగా మనము ప్రార్థన చేయాలి. ప్రార్థన వట్టిగా పోదు. ప్రార్థన ఏది కూడా వృధా కాదు. వెంటనే మనకి కార్యము కనిపించకపోవచ్చేమో, కానీ ఖచ్చితంగా ఆ ప్రార్థనకి ప్రతిఫలం మాత్రం ఏదో ఒక దినాన్న మనము చూస్తాం ఖచ్చితంగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు ప్రార్థిస్తూనే ఉండండి మీ పిల్లల కోసం, మీ పిల్లల రక్షణ కోసం, మీ పిల్లల యొక్క భవిష్యత్తు కోసం మీరు ప్రార్థిస్తూనే ఉండండి. ప్రార్థన మానొద్దు. ఆ ప్రార్థన ఖచ్చితంగా నీ బిడ్డలను మారుస్తుంది. నీ భర్త మారటం లేదా? నీ భర్త ఇష్టానుసారంగా జీవిస్తున్నాడా? నీ భర్త గురించి వారి దగ్గరికి వీరి దగ్గరికి వెళ్ళి చెప్పుకునేదానికన్నా నీ భర్త కొరకు ఎక్కడ ఏడవాలి? దేవుని సన్నిధిలో ఏడవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా నీ భర్తను దేవుడు మారుస్తాడు. ఆమేన్, ఆమేన్. ఈమె మనోదుఖము కలిగినదై బహు దుఃఖాక్రాంతురాలై యెహోవా సన్నిధికి వచ్చి ఏడ్చుచూ ప్రార్థన చేసింది. ఆమె ప్రార్థన వట్టిగా పోయిందా? హల్లెలూయా. ఆమె ప్రార్థన అంగీకరించబడి ఆమెకు ఒక కుమారుణ్ణి ఇచ్చాడు దేవుడు. మామూలు కుమారుణ్ణి కూడా కాదు, ఒక గొప్ప ప్రవక్త. సమూయేలు అంటేనే ఒక గొప్ప ప్రవక్త. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సమూయేలు అంతటి గొప్ప ప్రవక్తను ఆమె తన ప్రార్థన ద్వారా సంపాదించుకోగలిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్నిసార్లు నిజానికి ఆమెకు కూడా పెళ్ళైన వెంటనే పెనిన్నావలే పిల్లలు పుట్టేశారనుకోండి, ఆమె అంత ప్రార్థన చేసేదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
కొన్నిసార్లు ఆలస్యము కూడా మన మంచి కోసమే. మనం ఎక్కువగా ప్రార్థన చేస్తామని, ఎక్కువగా దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేస్తామని దేవుడు ఆలస్యం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళకి వీళ్ళకి పిల్లలు పుట్టేయచ్చు, కానీ నీ జీవితంలో ఆలస్యం జరుగుతుంది అనంటే నీ ద్వారా ఇంకా ఎక్కువ ప్రార్థన చేయించాలని. అలా ఎక్కువ ప్రార్థన జరిగించినప్పుడు శ్రేష్టమైనది నువ్వు పొందుకుంటావు, విలువైనది పొందుకుంటావు. సమూయేలు లాంటి ఒక గొప్ప ప్రవక్తను పొందుకున్నది హన్నా. హల్లెలూయా. నీ ప్రార్థన ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో, ఆలస్యమైన కొలది నువ్వు ఎక్కువ ప్రార్థన చేస్తావు. ఎక్కువ ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో శ్రేష్టమైన దానిని పొందుకుంటావు, విలువైన దానిని పొందుకుంటావు. అందుకనే కొన్నిసార్లు దేవుడు కూడా మన జీవితాల్లో ఆలస్యము చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కోళ్లపరు సంఘంలోనే ఈ మధ్య నేను అక్కడికి వెళ్తున్నాను కాబట్టి అక్కడ వెళ్ళిన వెంటనే ఒక అమ్మాయి సాక్ష్యం అన్నమాట. పెళ్ళయి 4 సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు అయింది, పిల్లలు పుట్టట్లా. పిల్లలు పుట్టకపోతే వాళ్ళత్త మామలు ఏదోటి అనడం, వాళ్ళు కూడా ఇదే మాట అన్నారంట, ఇలా పిల్లలకు పుట్టకపోతే వేరొకరి ఇచ్చి పెళ్ళి చేసేస్తామని అన్నారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు ఆ అమ్మాయి ఏం చేసిందంటే దేవుని పాదాల మీద పడి ఏడవడం మొదలుపెట్టింది. మామూలుగా అయితే ప్రార్థన చేయరు కొంతమంది. హల్లెలూయా. అన్ని వెంటనే జరిగిపోయినా అనుకోండి ప్రార్థన చేయరు. అందుకనే దేవుడు కొంచెం ఆపుతాడు, కొంచెం ఆలస్యం చేస్తాడు. ఎప్పుడైతే ఆమెకు పిల్లలు పుట్టడం ఆలస్యమైందో ఏడ్చింది, దేవుని సన్నిధిలో మొర్రపెట్టింది, ఆయన పాదాల మీద పడి. ఎలా ఏడ్చిందంటే అలా ఏడ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు అనే మాటలు మనకి ఏడుపు వచ్చేస్తాయి కదా కొన్నిసార్లు. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలను పట్టుకుని ఎంత ఏడ్చిందంటే అంత ఏడ్చింది. అప్పుడు దేవుడు ఈ పోయిన సంవత్సరం కాకుండా అంతకు ముందు సంవత్సరం అమ్మ వెళ్ళిందంట క్రిస్మస్కి. అప్పుడు కేక్ పాడుకుంది. కేక్ పాడుకుని అమ్మ చేత తినిపించుకుందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. తినిపించుకోగానే ఆమె అనుకుంది, అమ్మగారి చేత నేను తినిపించుకుంటున్నాను, ఖచ్చితంగా నా గర్భఫలం తెరవబడాలని ప్రార్థన చేసుకుంది. ఆ నెక్స్ట్ మంత్లోనే ఆమె కన్సీవ్ అయిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే ఇప్పుడు ఒక మంచి కుమార్తె అనమాట, చాలా అందమైన కుమార్తెను పొందుకుంది. అప్పుడు సాక్ష్యం చెప్పింది. పాప పుట్టిన తర్వాత, నేను గర్భఫలం వచ్చిన తర్వాత సాక్ష్యం చెప్పింది అనమాట. నేను ఎంతగో ప్రార్థన చేశాను అని ఆమె సాక్ష్యం చెప్తుంటే నాకు అనిపించిన విషయం ఏంటంటే, ఇంతగా ప్రార్థన చేయించడానికే ఒకవేళ ఈమెకి ఇది ఆపుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆ సాక్ష్యాన్ని ఇన్స్పైర్ అయ్యి పోయిన సంవత్సరం క్రిస్మస్ జరిగినప్పుడు ఇంకొక అమ్మాయి, ఆమెకు కూడా వివాహం అయ్యి పిల్లలు లేరు. ఈసారి నేను పాడుకోవాలి కేక్ అని ఆ అమ్మాయి పాడుకుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాడుకొని ఇప్పుడు అమ్మ లేదు కదా, నా చేత పెట్టించుకుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అద్భుతంగా డిసెంబర్లో అయిందా, జనవరిలో కన్సీవ్ అయిపోయింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు తనకి బాబు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నేను చెప్పే విషయం ఏంటంటే, కొన్నిసార్లు ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తాడు అని అంటే మన ద్వారా ప్రార్థన చేయించడానికి, అంతే తప్ప వేరే విషయం కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కువ కన్నీరు కారుస్తాం, ఎక్కువ విజ్ఞాపన చేస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. అదే టైంలో ఇంకొక అమ్మాయి ఉంది, ఇందాక ముందు చెప్పాను కదా, అత్తమామల చేత భర్త చేత శోధించబడుతుందని. అసలు పోయిన సంవత్సరం చివరి వరకు పాట పాడుకుంది ఆ అమ్మాయి, పోటాపోటీగా. లాస్ట్లో ఈ అమ్మాయి పాడేసుకుంది. చాలా ఆశ్చర్యం అనిపించింది. అయ్యో పాపం, ఫస్ట్ నుంచి అమ్మాయి పాడుకుంటుంది, ఈ అమ్మాయి తీసేసుకుంది అని నాకు బాధేసింది. కానీ నిజంగా ఆ అమ్మాయికి గర్భఫలం వచ్చింది, ఈ అమ్మాయికి ఇంకా రాలా. చాలా బాధపడుతుంది అనమాట. మీ ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోండి. ఖచ్చితంగా ఆమె కూడా గర్భఫలము తెరవబడాలి. ఆమేన్,
హల్లెలూయా. చాలా పేదలు అన్నమాట, డబ్బులు కూడా హాస్పిటల్కి వెళ్ళి ఖర్చు పెట్టలేని పరిస్థితి. చాలా వేదన పడుతుంటే నాకు కూడా బాధ వేస్తుంది. అందుకని నేను ప్రార్థన చేస్తున్నాను, మీరు కూడా ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హన్నాకి వెంటనే పిల్లలు పుట్టేస్తే ఇలా బహు దుఃఖాక్రాంతురాలై ఉండేది కాదు, వేదన కలిగి దేవుని సందులో మొరపెట్టేది కాదు. ఆలస్యం అవడం వలన మొర్రపెట్టింది. అలా మొర్రపెట్టడం వల్ల శ్రేష్టమైనది పొందుకుంది. శ్రేష్టమైనది ఇవ్వడానికే దేవుడు ఆలస్యం చేస్తాడు. మంచిది, విలువైనది, గొప్పదానిని ఇవ్వడానికే దేవుడు కొన్నిసార్లు ఆలస్యం చేస్తాడు. ఆలస్యం జరిగినప్పుడు ఏం చేయాలి? బహు ఎక్కువగా మనము ప్రార్థన విజ్ఞాపనలు, అది ఏ కార్యమైనా సరే, గర్భఫలమనే కాదు, ఏ కార్యమైనా సరే ఆలస్యం అవుతుందంటే ఏదో ఉన్నతమైనది నీకు ఇవ్వాలనే దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. విజ్ఞాపన చేయి, మొర్రపెట్టు. దేవునికి స్తోత్రం. అయితే రెండవదిగా హన్నా ఎలా ఉంది? ప్రార్థించే స్త్రీగా ఉంది. మనం కూడా ప్రార్థించే స్త్రీలుగా ఉండాలి. మన పిల్లల కోసం, మన భర్త రక్షణ కోసం ప్రార్థించే వారంగా మనము ఉండాలి. ఆమేన్. మూడవది, హన్నా జీవితం నుంచి మనం నేర్చుకోవలసిన విషయం ఏంటంటే, కుమారుని ఎడల శ్రద్ధ కలిగిన స్త్రీగా ఉన్నది. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుదాం. 22. అయితే హన్నా బిడ్డ పాలు విడుచు వరకు నేను రాను వాడు యెహోవా సన్నిధిని అగుపడి తిరిగి రాక అక్కడనే ఉండునట్లుగా నేను వానిని తీసుకుని వత్తునని తన పెనిమిటితో చెప్పెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఎల్కానా ఏటేటా యెరూషలేముకి వెళ్తాడు కదా బలులు అర్పించడానికి. ఈమె కూడా కుమారుడు కలిగేశాడు, పుట్టాడు. కుమారుడు పుట్టిన సంవత్సరము కూడా భర్త యెరూషలేముకు వెళ్తున్నప్పుడు యథాప్రకారంగా భార్యలను పిల్లల్ని తీసుకుని వెళ్ళడం అతనికి ఆనవాయితీ, అలవాటు. ఆ ప్రకారంగానే హన్నాను కూడా రమ్మని కోరితే ఏమంటుందో తెలుసా? బిడ్డ పాలు విడిచి వరకు నేను అక్కడికి రాను. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నేను ఇంకా అక్కడికి తీసుకుని వెళ్ళిన తర్వాత ఆ బిడ్డను అక్కడ ఇచ్చేయాలి నేను. ఎందుకంటే నాకు బిడ్డ పుడితే దేవునికి ఇచ్చేస్తానని నేను మొక్కుకున్నాను. కాబట్టి ఆ బిడ్డను నేను తీసుకువెళ్ళిన దినాన్ని అక్కడే వదిలేసి నేను వచ్చేస్తాను. ఇక ఆ బిడ్డను మరలా నేను తీసుకుని రాను. కాబట్టి బిడ్డ పాలు విడిచే వరకు కూడా నేను అక్కడికి రాను అని చెప్పి వెళ్ళకయుండెను అని మన వాక్య భాగంలో చదువుకున్నాం. దేవునికి స్తోత్రం. అంటే హన్నా తన బిడ్డ విషయంలో ఎంత శ్రద్ధ కలిగిందో ఇక్కడ మనకి అర్థమవుతా ఉంది. బిడ్డ పాలు విడిచే వరకు కూడా నేను అక్కడికి రాను అని తన భర్తతో చెప్తుంది. ఎందుకంటే నేను బిడ్డను తీసుకుని వస్తే అక్కడే నా బిడ్డను వదిలిపెట్టేసి నేను వచ్చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధిలోనే నా బిడ్డ ఇక నుంచి ఉండాలి. దైవ జనుల దగ్గర, దేవుని సేవకుల దగ్గర పరిచారకుడిగా, పరిచర్య చేసేవాడుగా అక్కడే నా బిడ్డ ఉండిపోవాలి అనే ఆలోచన చేత ఆమె వెళ్ళక అక్కడే ఉండిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అన్న ఒక మంచి ఆలోచన కలిగి ఉన్నది. నా బిడ్డ దేవుని సన్నిధిలోనే ఉండిపోవాలి. కష్టమాని తీసుకెళ్ళడం, తీసుకురావడం కాకుండా ఒకేసారి తీసుకుని వెళ్ళి అక్కడే అప్పగించేయాలి. ఇక ఎప్పుడు నా బిడ్డ దేవుని సన్నిధిలోనే ఉండాలని కోరుకుంది. దేవునికి స్తోత్రం. దైవ జనుల దగ్గరే ఉండాలని కోరుకుంది. దైవ జనులకు పరిచర్య చేసేవాడుగా, పరిచారము చేసేవాడుగా ఉండాలని తన బిడ్డ విషయమై హన్నా కోరుకుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే తన బిడ్డ యొక్క ఆత్మీయ స్థితి కొరకు జాగ్రత్త తీసుకుంది. ఇక్కడ తన బిడ్డ యొక్క ఆత్మీయ జీవితము గురించి జాగ్రత్త తీసుకుంది, శ్రద్ధ తీసుకున్నట్లుగా ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం, గమనిస్తున్నాం. మన పిల్లల విషయంలో మనం చాలా జాగ్రత్త తీసుకుంటాం. వాళ్ళు మంచి ప్రయోజకులు చేయాలని మంచి స్కూల్స్లో జాయిన్ చేస్తాం, చక్కని ఇన్స్టిట్యూషన్స్లో, చక్కని కాలేజెస్లో వారిని జాయిన్ చేస్తాం. వాళ్ళు ఇంకా మంచి ప్రయోజకులు అవ్వాలని వాళ్ళకి ట్యూషన్ పెట్టేస్తాం. ఎంత ఖర్చు అయినా సరే చేసి వాళ్ళు మంచి ప్రయోజకులుగా చెయ్యాలని చెప్పి వాళ్ళ చదువు కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం చాలా శ్రద్ధ కలిగి ఉంటాం.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఏం హోంవర్క్ ఇచ్చారు? హోంవర్క్ రాసావా లేదా? ఉదయాన్నే స్కూల్కి వెళ్ళేటప్పుడు రాసావా లేదా? అన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తాం. దేవునికి స్తోత్రం. ఆ చదువు విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకుంటాం. వాళ్ళ భవిష్యత్తు కొరకు వాళ్ళు మంచి ప్రయోజకులు అవ్వాలని ఎంతో శ్రద్ధ తీసుకుంటాం. మరి వాళ్ళ యొక్క ఆత్మీయ స్థితి కోసము జాగ్రత్త తీసుకుంటున్నామా? హల్లెలూయా. ప్రార్థన చేసావా ఈరోజు? వాక్యం చదివావా ఈరోజు? దేవుని సన్నిధిలోనికి వెళ్ళావా ఈరోజు? లేక దైవజనుల దగ్గర ఎలా ప్రవర్తించాలో అది నేర్పిస్తున్నామా మన పిల్లలకి? ఆత్మీయ విషయాలలో వాళ్ళకి తగు శ్రద్ధ మనము తీసుకుంటున్నామా లేదా అనే విషయాన్ని ఈరోజు మనము పరిశీలన చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. లోకపరంగా ప్రతి విషయంలో వారి పట్ల జాగ్రత్త కలిగి ఉంటున్నాం. మరి వారి యొక్క ఆత్మీయ జీవితం గురించి శ్రద్ధ కలిగి ఉన్నామా? వారికి ఆత్మీయ విషయాలు నేర్పిస్తున్నామా? ప్రార్థన నేర్పిస్తున్నామా? వాక్యం చదవటం నేర్పిస్తున్నామా? దేవునితో సహవాసం చేయటం నేర్పిస్తున్నామా? తోటి విశ్వాసులతో, తోటి పిల్లలతో ఎలా నడుచుకోవాలో నేర్పిస్తున్నామా? దైవ జనులతో వారు ఎలా ఉండాలో మనం నేర్పిస్తున్నామా మన పిల్లలకి? హల్లెలూయా. హల్లెలూయా. అన్నిటికంటే కూడా విలువైనది ఇది. వాళ్ళ ఆత్మీయ స్థితిని మనము జాగ్రత్తగా కాపాడగలిగితే, వాళ్ళ ఆత్మీయ స్థితికి చక్కని బాసట, చక్కని త్రోవ మనం వేయగలిగితే ఖచ్చితంగా వారు ఇహలోక పరంగా కూడా దీవించబడతారు. ఆమేన్. అంటే దేవుని భయభక్తులతో కూడిన జీవితాన్ని నీ బిడ్డలకు నువ్వు నేర్పగలిగితే, దేవుని భయములోను క్రమములోను నీ బిడ్డలను పెంచగలిగితే ఖచ్చితంగా నీ బిడ్డలకు దేవుడు ఒక మంచి భవిష్యత్తును ఇస్తాడు. ఎంతసేపు వాళ్ళ భవిష్యత్తు కోసమే నువ్వు ఆలోచిస్తున్నావు కానీ వాళ్ళ ఆత్మీయ జీవితం గురించి నువ్వు ఆలోచన చేయడం లేదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈ హన్నా ఏం చేసిందో తెలుసా? తన కుమారుని గురించి బహు శ్రద్ధ కలిగి ఉంది. నా బిడ్డ దేవుని సన్నిధిలోనే ఉండాలి, దైవ జనుల దగ్గరే ఉండాలి, పరిచర్య చేసేవాడుగా ఉండాలి, అక్కడే ఉండి ఒక పరిచారకుడిగా నా బిడ్డ ఉండిపోవాలి అని తన బిడ్డ యొక్క ఆత్మీయ జీవితం గురించి ఆలోచన చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు కూడా మనము అదే విషయాన్ని నేర్చుకోవాలి. దేవుడు మనకిచ్చినటువంటి బిడ్డలను ఆత్మీయంగా నడిపించటం మనం నేర్చుకోవాలి. ఆత్మీయ సంగతులు మనం నేర్పించగలిగే వారంగా ఉండాలి. ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని ఏం చేయాలి? మనం పెంచాలని వాక్యం సెలవిస్తుంది. ప్రభు యొక్క శిక్షలో బోధలో వాళ్ళని మనం పెంచగలిగితే వాక్యమే సెలవిస్తుంది కదా, బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పండి, వాడు పెద్దవాడైన తర్వాత దాని నుండి తొలగిపోడు. హల్లెలూయా. నడవలసిన మార్గాన్ని నేర్పించు. దేవుని గురించి, దైవ జనుల గురించి, సంఘము గురించి, ఆత్మీయ స్థితి గురించి, ప్రార్థనా జీవితం గురించి నీ బిడ్డలకు చెప్పి ప్రార్థనా జీవితంలో, భయభక్తులు కలిగిన జీవితంలో వారు నడిచేటట్లుగా నీ పిల్లలను నీవు పెంచాలి. దేవునికి స్తోత్రం. తర్వాత 4వదిగా హన్నా జీవితం నుండి మనం నేర్చుకుంటున్న 4వ విషయం ఏంటంటే, మొక్కుబడిని నెరవేర్చిన ధన్యురాలుగా మనకి కనబడుతుంది. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 11 నుంచి మనం చదివితే, సైన్యములకు అధిపతియగు యెహోవా నీ సేవకురాలనైన నాకు కలిగిన శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకుని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వానిని యెహోవానగు నీకు అప్పగింతున మొక్కుబడి చేసుకొనెను. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో ఆమె మొక్కుబడి చేసుకున్నది ఏమని? నీ దాసురాలైన నన్ను మరిచిపోక నన్ను జ్ఞాపకము చేసుకుని నాకు ఒక మగ బిడ్డను ఇస్తే ఆ బిడ్డ తల మీదకి క్షౌరము కత్తి రానివ్వను. ఆ బిడ్డ నీ కొరకు ప్రతిష్ఠించి బ్రతుకు దినములన్నీ నీ సన్నిధిలోనే నీకే
ప్రతిష్ఠితుడుగా ఉండునట్లుగా నీకు అప్పగిస్తాను అని చెప్పి, నీకు ఇచ్చేస్తాను అని చెప్పి ఏం చేసింది? మొక్కుకుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి మొక్కుకుంది, ఖచ్చితంగా మగపిల్లోడు పుడితే నీకు ఇచ్చేస్తాను అని మొక్కుకుంది. మరి మొక్కుబడిని నెరవేర్చిందా, తీర్చిందా హన్నా? ఖచ్చితంగా తీర్చింది. పాలు విడిచిన తర్వాత ఏం చేసింది? ఆ మగబిడ్డను తీసుకుని వెళ్ళి, పాలు విడవడం అంటే మరి ఎంత వయసు ఉంటుంది చెప్పండి? చాలా చిన్న వయసే కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనీసం ఎక్కువ సంవత్సరాలు అనుకుంటే ఒక 5 సంవత్సరాల లోపే ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ 5 సంవత్సరాల లోపు బిడ్డను తీసుకుని వెళ్ళి మందిరములో విడిచిపెట్టేసి వచ్చేసింది. 5 సంవత్సరాల బిడ్డకి ఏమైనా సరిగ్గా చేసుకోవడం వస్తుందా? కనీసం తినడం కూడా సరిగ్గా రాదు కదా. అటువంటి చిన్న బిడ్డను తీసుకుని వెళ్ళి ఎక్కడ వదిలిపెట్టేసింది? యెహోవా సన్నిధిలో దైవజనుల ఎదుట వదిలిపెట్టేసి వచ్చేసింది. ఆమె మొక్కుబడిని ఆమె ఖచ్చితంగా తీర్చుకుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మొక్కుబడిని నెరవేర్చిన ధన్యురాలైన స్త్రీగా ఇక్కడ మనకి కనబడుతుంది. అయితే మన జీవితాల్లో కూడా మనము అనేకమైన సార్లు మొక్కుబడి చేసుకుంటాం. ప్రభువా, నువ్వు నాకు ఈ కార్యం చేస్తే ఇలా చేస్తాను ప్రభువా అని మొక్కుకుంటాం. నాకు బిడ్డనిస్తే నీకు ఇచ్చేస్తాను ప్రభువా అని మొక్కుకుంటారు కొంతమంది. నాకు బిడ్డనిస్తే నీ సేవకి ఇచ్చేస్తాను ప్రభువా అని మొక్కుకుంటారు చాలామంది. కానీ బిడ్డలు పుట్టిన తర్వాత ఆ మొక్కుబడిని మర్చిపోతారు చాలామంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఒక్క బిడ్డను తీసుకెళ్ళి సేవకి ఇచ్చేస్తే ఎలాగా అని ఆలోచిస్తారు. వాడి చదువులు ఎలాగా, వాడి భవిష్యత్తు ఏమవుతుంది అని ఆలోచన చేస్తారు. మరి పుట్టక ముందేమో మొక్కుకుంటారు, ఇచ్చేస్తాను నువ్వు ఇస్తే అంటారు. కానీ పుట్టిన తర్వాత ఏం చేస్తారు? రకరకాలైన ఆలోచన చేసుకుని మొక్కుబడిని తీర్చకుండా ఉంటారు. అలాగే మన జీవితాల్లో కూడా పిల్లలనే కాదు కానీ కొన్ని కార్యాల నిమిత్తం మనం ఏం చేస్తాము? దేవుని సన్నిధిలో మొక్కుకుంటాం. ఇలా చేస్తే అలా చేస్తాను, నువ్వు నాకు ఇది ఇస్తే నీకు అంత ఇస్తాను అని మొక్కుకుంటాం. కానీ అయిపోయిన వెంటనే మొక్కుబడిని మర్చిపోతాం. మొక్కుబడి చేసుకుని దాన్ని చెల్లించకపోతే అది పాపముగా ఎంచబడుతుంది. దేవునికి స్తోత్రం. పాపములలో ఒక పాపం ఏంటంటే మొక్కుబడిని చెల్లించకపోవడం కూడా పాపమే. దేవునికి స్తోత్రం. నీ బలహీన సమయాల్లో, నీ కష్ట సమయాల్లో నువ్వు ఏమైతే చేస్తానని మొక్కుకున్నావో అది తప్పకుండా నెరవేర్చాలి. ఒకవేళ ఆ మొక్కుబడిని చెల్లించకపోతే, చెల్లించలేని స్థితిలో ఉంటే అసలు మొక్కుకోకపోవడమే మేలు. హల్లెలూయా. మొక్కుకుని తీర్చక పాపం కట్టుకునే దానికంటే మొక్కుకోకపోవడమే మేలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా విషయాల్లో మనం మొక్కుకుంటాం. ప్రభు ఇక నుంచి అలా ఉంటాను ప్రభు, నన్ను స్వస్థపరిచావంటే ఇక నేను జాగ్రత్తగా ఉంటాను ప్రభు, నేను అన్ని విషయాలు కరెక్ట్గా ఉంటాను ప్రభు అని మొక్కుకుంటాం. కానీ మళ్ళీ ఆరోగ్యం వచ్చిన తర్వాత మళ్ళీ యథామామూలుగానే జీవిస్తూ ఉంటాం. ఆ దేవుని దగ్గర చేసుకున్న ఆ తీర్మానాలను మర్చిపోతూ ఉంటాం. అలా ఉండకూడదని ఈరోజు మనకి హన్నా జీవితం నేర్పిస్తుంది. లేక పుట్టిన కుమారుణ్ణి చాలా చిన్న వయసులోనే తీసుకుని వెళ్ళి దేవుని మందిరములో వదిలిపెట్టేసి వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ కుమారుడు కూడా నేను వచ్చేస్తానని ఏడ్చినట్టుగా ఎక్కడా లేదు. అక్కడే ఉండిపోయంట పరిచర్య చేస్తా ఉన్నాడంట యాజకుడైన ఏలియాకి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అంటే అక్కడే ఉండిపోయాడంటే, చిన్న బిడ్డను తీసుకెళ్ళి అక్కడ వదిలేసి పెట్టేసి వచ్చేస్తూ ఉంటుంటే మారు మాట్లాడకుండా అక్కడే ఉండిపోయాడంటే తీసుకెళ్ళక ముందే మొత్తం నూరిపోసి ఉండొచ్చు ఈమె. హల్లెలూయా. నువ్వు నా బిడ్డవు కాదు, నేను దేవునికి ఇచ్చేసాను, నువ్వు అక్కడే ఉండాలి, అక్కడే దేవుని మందిరంలోనే దేవుని సేవకుల దగ్గరే ఉండాలి, అక్కడే పరిచర్య చేయాలి, నువ్వు దేవుని బిడ్డవు, నా బిడ్డవు కాదని రకరకాలుగా చెప్పి ఆ బిడ్డను అలాగ సిద్ధపరిచి ఉండొచ్చు. అందుకనే తల్లి వదిలిపెట్టేసి వస్తున్నా సరే మారు మాట్లాడకుండా అక్కడే ఉండి ఏలీకి పరిచర్య చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం,
హల్లెలూయా. మన బిడ్డలకి చిన్నతనము నుంచే దేవుని గురించిన విషయాలు కూడా మనం నేర్పించాలి. మోషేకు కూడా అలాగే నేర్పించింది కదా, తన తల్లి నేర్పించింది కాబట్టే తన ప్రజలని తెలిసింది. ఆ ప్రజలను విడిపించడానికి ఇష్టపడి వచ్చాడు ఎవరు? దైవజనుడైన మోషే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లలకి చిన్నతనముల నుంచే దేవుని గురించి మనకు చెప్పాలి, దేవుని మార్గంలో వారికి నడిపించాలి. మరి ముఖ్యంగా ఏమైనా మొక్కుబడి మనం చేసుకుంటే ఆ మొక్కుబడి మాత్రం ఖచ్చితంగా మనము చెల్లించాలి. చివరిగా హన్నా జీవితంలో నుంచి మనం నేర్చుకుంటున్న 5వ విషయం ఏంటంటే, ఆమె దేవునిని మహిమపరిచిన విశ్వాసురాలుగా ఉన్నది. దేవునికి స్తోత్రం. 2వ అధ్యాయము 1 నుంచి 10 వచనాల వరకు మనం చూసినట్లయితే అక్కడ ఆ వచనాలన్నిటిలో కూడా ఆమె దేవుణ్ణి మహిమపరుచుచున్నట్లుగా మనకి కనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. హన్నా అంట, యెహోవా యందు నా హృదయం సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ వలని రక్షణ బట్టి సంతోషించుచున్నాను, వాని విరోధుల మీద నేను అతిశయించుచున్నాను. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు, మన దేవుని వంటి ఆశ్రయదుర్గమై ఏదీ లేదు. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు అంటూ రకరకాలుగా దేవుణ్ణి పొగుడుతూ దేవుని నామాన్ని ఏం చేస్తుందంట? ఆమె మహిమపరుస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఖచ్చితంగా ఆమె జీవితంలో గొప్ప కార్యం చేశాడు. ఆమె బహు కాంతురాలై దేవుని సన్నిధిలోనికి వెళ్ళి విజ్ఞాపన చేసినప్పుడు ఆమె విజ్ఞాపన ఆలకించి దేవుడు ఆమెకు ఒక చక్కని మగబిడ్డనిచ్చాడు. ఆమె మొక్కుకున్నట్టుగానే చక్కని బిడ్డనిచ్చాడు. కనుక ఆమె హృదయం సంతోషముతో పొంగిపోయి దేవుడు చేసిన కార్యాన్ని బట్టి ఏం చేస్తుందో తెలుసా? దేవుణ్ణి మహిమపరుస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా మనము హన్నా జీవితం నుండి నేర్చుకోవలసిన విషయం ఏంటంటే, దేవుడు చేసిన మేలులను బట్టి దేవుణ్ణి మనము మహిమపరిచే వారంగా ఉండాలి. ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా మనం మరువకూడదు. ఎన్నో ఉపకారములు దేవుడు మనకు చేస్తా ఉన్నాడు. వాటిని బట్టి మనం ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, మహిమపరచాలి, ఆయన నామాన్ని స్తుతించాలి, ఘనపరచాలి, హెచ్చించాలి. దేవునికి చెందవలసిన ఘనతంతా దేవునికి మనము ఆరోపించాలి. ఆ ఘనత మనుషులెవ్వరికి మనం ఇవ్వకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే మనకి ఏదైనా జరిగింది అంటే అది కేవలం దేవుని వలననే జరిగింది. ఒక మనుషుడు అక్కడ మనకి కనిపించొచ్చేమో, ఆ పని జరిగినట్లుగా ఆ మనుషుని వల్ల నాకు సాయం కలిగింది అని మనం అనుకుంటాం. పలానా ఆయన వల్ల నాకు ఇది జరిగింది అని అనుకుంటాం. పలానా ఆయనన్నా నీకు ఏదైనా చెయ్యాలన్నా దేవుని యొక్క చిత్తము, దేవుని కృప ఉండాలి ఖచ్చితంగా. దేవునికి స్తోత్రం. ఆ వ్యక్తిని దేవుడు ప్రేరేపించి నీకు సహాయం చేస్తాడు, కానీ కార్యము చేసేది మాత్రం దేవుడే. అందుకే మనుషులకు వెళ్ళకూడదు ఆ ఘనత. హల్లెలూయా. ఆ ఘనత అంతా ఎవరికి వెళ్ళాలి? దేవునికే వెళ్ళాలి. దేవుడు మీ జీవితాల్లో చేసిన ఏ మేలును కూడా మరువవద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మాట ఉంది ఇంగ్లీష్లో, అదేంటంటే మ్యాన్ గెట్స్ అండ్ ఫర్గెట్స్. అంటే మనుషుడు పొందుకుంటాడు, వాటిని మరిచిపోతాడంట. దేవుని దగ్గర నుంచి కార్యాలను పొందుకుంటాడు, చివరికి అవి ఏం చేస్తాడు? మరిచిపోతాడు. కానీ దేవుడు అంట గాడ్ గివ్స్ అండ్ ఫర్గివ్స్. దేవునికి స్తోత్రం. దేవుడు ఇస్తాడు, ఆయన మర్చిపోతాడు. దేవునికి స్తోత్రం. ఆయన క్షమించేస్తాడు, ఆయన గుర్తుపెట్టుకోడు. దేవునికి స్తోత్రం. దేవుడు చేసిన కార్యాలను మనం పొందుకుని మర్చిపోతాం, కానీ దేవుడు ఇచ్చి మరిచిపోతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పలానప్పుడు ఇది నీకు ఇచ్చాను, నువ్వు అప్పటి నుంచి నన్ను స్తుతించలేదు అని చెప్పి అలా కోపం పెట్టుకుని మళ్ళీ ఆయన మనకు ప్రతీకారం చేసేటువంటి దేవుడు కాదు. దాన్ని మర్చిపోతాడు, మనల్ని క్షమిస్తాడు, ఇస్తూనే ఉంటాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుణ్ణి మహిమ పరిచే వారంగా మనం ఉండాలి. హన్నా
దేవుణ్ణి మహిమపరిచిన స్త్రీగా మనకి కనబడుతుంది. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత ఆ ఒక్కగానొక్క బిడ్డను తీసుకుని వెళ్ళి మందిరానికి ఇచ్చేసింది కదా, దేవునికి మొక్కుకున్న విధంగానే దేవునికి ఇచ్చేసి వచ్చేసింది కదా. వచ్చిన తర్వాత దేవుడు మరలా హన్నాను దర్శించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి 2వ అధ్యాయం 21వ వచనం ఒక్కసారి మనము చదువుదాం. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. దేవునికి స్తోత్రం. ఆ ఒక్కగానొక్క బిడ్డను దేవునికి ఇచ్చేసినందుకు, ఆమె మొక్కుకున్న విధంగానే ఇచ్చేసినందుకు దేవుడు ఏం చేశాడంట? ఎంతమంది పిల్లల్ని ఇచ్చాడు? 5 పిల్లల్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. 3 కుమారులు 2 కుమార్తెలు, 5 పిల్లల చేత మరలా దేవుడు హన్నాని దేవుడు దర్శించాడు, కృప చూపించి చక్కని బిడ్డల్ని ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. అసలు పిల్లలు లేకుండా ఎన్నో సంవత్సరాలు ఉన్నటువంటి ఆమెను దేవుడు జ్ఞాపకం చేసుకుంటే ఒకరు కాదు కదా, సమూయేలుని తీసేస్తే మరలా 5 బిడ్డల్ని ఇచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగాక. దేవుడు మనలను జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు మనల్ని దర్శిస్తే అద్భుతాలు అలా జరుగుతాయి, కార్యాలు అలా జరుగుతాయి. ఆమేన్. హల్లెలూయా. పోగొట్టుకున్న దానికంటే 2 అంతలుగా దేవుడు ఇవ్వగలిగినటువంటి సమర్థుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హన్నాను దర్శించినట్లుగా మిమ్మల్ని కూడా దేవుడు దర్శిస్తాడు. మీరు దేవుని కొరకు దేన్నైతే ప్రతిష్ఠించుకుని ఇచ్చేస్తున్నారో దానివల్ల మీకు నష్టం కలగదు, దానివల్ల లాభమే మీకు కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ఈరోజు హన్నా జీవితంలో నుంచి ఒక 5 లక్షణాలు మనం తెలుసుకున్నాం. ఆమె ఒక మాదిరి మనకి చూపించి వెళ్ళింది. ఆమె జీవితం నుండి మనము కూడా ఆ విషయాలు నేర్చుకుని ఆ విధంగా మనము జీవించాలని దేవుడు ఈరోజు మనకి నేర్పిస్తున్నాడు. మొదటిగా హన్నా ఎలా ఉంది అనంటే ప్రియమైన భార్యగా ఉంది తన భర్తకు. మనం కూడా మన భర్తలకు ఎలా ఉండాలి? ప్రియమైన, ఇష్టమైన భార్యలుగా ఉండాలి. రెండవది, హన్నా ఎలాగుందంట? ప్రార్థించే స్త్రీగా ఉంది. దేవునికి స్తోత్రం. మనం కూడా ఎలా ఉండాలి? ప్రార్థన చేసేవారుగా మనం ఉండాలి. మనకి ఏ సమస్య వచ్చినా మనుషుల దగ్గర ఏడవకుండా దేవుని దగ్గర ఏడిస్తే ఖచ్చితంగా దేవుడు మీకు సహాయము చేస్తాడు. మూడవదిగా కుమారుని ఎడల శ్రద్ధ కలిగి ఉంది. అంటే ఆ కుమారుని యొక్క ఆత్మీయ జీవితం గురించి శ్రద్ధ కలిగి ఉంది. మనం కూడా మన పిల్లల యొక్క ఆత్మీయ జీవితాల గురించి శ్రద్ధ కలిగి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. చదువు అయితే పట్టించుకుంటున్నారు, వారి ఆటలైతే పట్టించుకుంటున్నారు, కానీ మరి వాళ్ళ ఆత్మీయ స్థితిని మనం పట్టించుకుంటున్నామా? ఒక్కసారి ఆలోచించేద్దాం. ఈ రోజు నుంచి వారు చదివినా చదవకపోయినా వారి ఆత్మీయ స్థితి గురించి పట్టించుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళ ఆత్మీయ స్థితే, వాళ్ళ భయభక్తులే వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇస్తాయి. ఆమేన్. ఎంతోమంది గొప్ప గొప్పగా చదివేసి ఉద్యోగం లేకుండా ఇంటి దగ్గర ఉంటున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. చదివినా సుఖం ఏంటి? మంచి ఉద్యోగం రానప్పుడు అదే భయభక్తులు కలిగి ఉండడం నువ్వు నేర్పించావనుకో, అదే నీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇస్తుంది. దేవునికి స్తోత్రం. పని చదివారు కదా అని చెప్పి వాళ్ళేం పరలోక రాజ్యం వెళ్ళరు కదా. వాళ్ళ భయభక్తుల జీవితాన్ని బట్టి వారు పరలోకం వెళ్తారు. కనుక నీ బిడ్డలు నీతో పాటు పరలోక రాజ్యంలో ఉండాలంటే వారి ఆత్మీయ జీవితం గురించి కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. నాలుగవది, హన్నా ఏం చేసింది? మొక్కుబడిని నెరవేర్చింది. దేవునికి స్తోత్రం. మన జీవితాల్లో మన కష్ట సమయాల్లో ఏది మనం మొక్కుకున్నా సరే ఆ మొక్కుబడిని చెల్లించుటలో తడవు చేయొద్దు. మొక్కుబడులు క్రమముగా చెల్లించండి. ఐదవదిగా ఆమె పట్ల దేవుడు చేసిన కార్యాన్ని బట్టి ఏం చేసింది? దేవుణ్ణి మహిమపరిచింది. మనం కూడా మన జీవితాల్లో చేసిన ప్రతి మేలును బట్టి, ఉపకారమును బట్టి దేవుణ్ణి మహిమపరిచేవారిగా, స్తుతించేవారిగా, ఆయన నామాన్ని హెచ్చించేవారంగా మనం ఉండాలి. ఆ విధంగా జీవించటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం.
మహాకృపా కనికరాలు కలిగిన మా తండ్రి మీకు స్తోత్రాలు. ఈరోజు ప్రభువా అయ్యా హన్నా జీవితంలో నుండి కొన్ని విషయాలు మాకు నేర్పించారు ప్రభువా. విన్న వాక్యాన్ని మా హృదయాల్లో భద్రపరచండి. అనేకమైన మార్లు మేము హన్నా గురించి విన్నాం. హన్నా యొక్క జీవిత చరిత్ర మాకు తెలుసు. అయినప్పటికీ కూడా ఈరోజు ఒక ప్రత్యేకమైన రీతిలో మాతో మాట్లాడారు ప్రభువా. ఆమెలో ఉన్న లక్షణాలను మాకు ప్రత్యేకంగా చూపించారు ప్రభువా. అయ్యా అందును బట్టి స్తోత్రాలు. మేము ఈరోజు నేర్చుకున్న ఆమె యొక్క జీవిత లక్షణాలను అనుసరిస్తూ మేము కూడా ప్రభువా అనేకులకు మాదిరికరంగా ఉండడానికి మమ్ములను మీరు ఆయుత్తపరచండి, బలపరచండి. ప్రతి స్త్రీకి కూడా అటువంటి గొప్ప జీవితాన్ని దయచేయండి. హన్నా ఎలాగైతే హర్షించదగిన స్త్రీగా ఉన్నదో అయ్యా మేము కూడా హర్షించదగిన స్త్రీలుగా, గొప్పగా చెప్పుకునే స్త్రీలుగా, అనేక మంది మెచ్చుకునే స్త్రీలుగా నాయన మేము ముందులాగున నీ కృప, నీ ఆత్మ నడిపింపు, సహాయము మాకందరికీ దయచేయమని సమస్తమైన మహిమ మీకే ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.